హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే నా డే 3 ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేసి ఫినిష్ చేశాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఈ వీడియో చూస్తున్నట్లయితే అట్‌లీస్ట్ ఇవాల్టి నుండి స్టార్ట్ చేసి మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ టేక్ ఓవర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇవాళ ఆహ్, ఫస్ట్ నేను నా హ్యాండ్ ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్‌గా నేను నిన్నటి నా డే 2 ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోలో చెప్పినట్లు కొంచెం నాకు ఫ్యాట్ ఎక్కువ హ్యాండ్స్ దగ్గర అక్యుములేట్ అవ్వడం వల్ల ఫస్ట్ నేను నా హ్యాండ్స్ ఎక్సర్‌సైజెస్‌తో స్టార్ట్ చేస్తాను ఎవ్రీ డే. సో, ఇవాళ ఫుడ్ ఎలా, పిల్లలు ఎలా, పెద్దలు ఎలా, దానివల్ల ఏంటి అనేది చూద్దాము. ఓవర్ ఈటింగ్ టాపిక్‌కొస్తే కొంతమంది ఆహ్, పిల్లలకి ఫుడ్ ఫీడ్ చేసే టైంలో ఓవర్ ఫీడింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓవర్ ఫీడింగ్ ఇన్ ద సెన్స్ ఫోన్ ఇచ్చేసి, లేదా వాళ్ళకి టీవీలో వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ పెట్టించేసి ఓవర్ ఫీడ్ చేస్తూ ఉంటారు. కుక్కుతూ ఉంటారనమాట. సో, పిల్లలు టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది గమనించుకోకపోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, అమ్మాయిల్లో అయితే పీసీఓడీ, ఈ మధ్య పీసీఓడీని పీఎంఓఎస్‌గా కన్వర్ట్ చేశారు. చేంజ్ చేశారు. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుందనమాట వాళ్ళు లాంగ్ రన్‌లో. సో, పేరెంట్స్ వన్స్ కిడ్స్‌కి వాళ్ళు ఓన్‌గా తినే హ్యాబిట్ అలవాటు అయ్యేంత వరకు, ఫీడ్ చేసేంత వరకు ఓకే. వాళ్ళు ఓన్‌గా తినడం స్టార్ట్ చేశాక, వాళ్ళ లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్‌లైక్స్ ఏంటి, అంటే వాళ్ళు ఏ ఫుడ్ ఇష్టంగా తీసుకుంటున్నారు, ఏ ఫుడ్ వాళ్ళు సహించట్లేదు అన్నది తెలుసుకొని, వాళ్ళకి ఆ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ ఇష్టంగా మనకి ఆహ్, యాక్సెప్టబుల్‌గా అనిపించినప్పుడు మనకి ఆహ్, సలైవా జనరేట్ అవుతుందనమాట. ఇప్పుడు కొంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంటాం కదా! సో, దట్ ఈస్ ద డైజెస్టివ్ జ్యూసెస్ అనమాట. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లలు టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ తినడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు ఫస్ట్ పాయింట్. వాళ్ళకి సరైన మోతాదులో డైజెస్టివ్ జ్యూసెస్ జనరేట్ అవ్వవు. సో, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది పిల్లలకి కాన్‌స్టిపేషను, మలబద్ధకం అంటారు కదా! సో, కొంతమంది పిల్లలు 2, 3 డేస్ వన్స్ కూడా వెళ్తూ ఉంటారు. మా పెద్దమ్మాయి అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింది ఆల్రెడీ. సో, అందుకు నేను చెప్తున్నాను. పిల్లలు ఎవరైనా తల్లులు పిల్లలకి ఫీడ్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, పిల్లల ఫుడ్ విషయము ఇవాళ నేను అదొక పాయింట్ డిస్కస్ చేద్దామనుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దామని అనుకున్నదేంటంటే అడిక్షన్స్ అనమాట. అడిక్షన్స్ అంటే ఏదైనా ఒక అలవాటుకి స్టార్టింగ్‌లో అది అలవాటుగా ఉంటుంది. తర్వాత పోను పోను వ్యసనంగా మారిపోతుంది. అది ఎలా అంటే కొంతవరకు ఉన్నంత వరకు ఓకే. లైక్ డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో ఫోన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ అడిక్షన్ అనమాట. సో, ఇలా రీల్స్ చూసుకుంటూ, స్క్రాల్ చేస్తూ ఎంత టైం అయినా తెలియకోకుండా కూర్చుంటున్నారనమాట. వితౌట్ ఎనీ మూవ్‌మెంట్ ఆఫ్ ద బాడీ. బాడీకి ఏం కదలికలు ఉండవు. అలా గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడిక్షన్స్ అనమాట. సో, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇలాంటి అడిక్షన్స్ నుంచి మనము రికవర్ అవ్వచ్చనమాట. అలాంటి అడిక్షన్స్ బారిన పడకోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇవాళ రేపు ఆహ్, పిల్లల్లో సహనం అనేది ఉండట్లేదు. ఓర్పు అనేది తగ్గిపోతుంది. పేషెన్స్ లెవెల్స్ అంటారు కదా! ఎందువల్ల అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. ఇవాళ రేపు పిల్లల్ని ఆడుకోవడానికి ఎవరు వదులుతున్నామండి? సెక్యూరిటీ కన్సర్న్స్ అవ్వచ్చు, స్కూల్ యాక్టివిటీస్ అవ్వచ్చు. మేము చిన్నతనంలో ఈవినింగ్ 6కి హోమ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని 10థ్ క్లాస్ అట్లా ఎగ్జామ్స్ స్టార్ట్ 10థ్ క్లాస్ నుంచి కొంచెం సిలబస్ వాస్ట్ అండ్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి 10థ్ క్లాస్ ఎక్సెప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ఆరుబయట పిల్లలందరితో కలిసి బీభత్సంగా ఆడుకునేవాళ్ళమనమాట. ఎంత ఫుడ్ తిన్నా అరిగిపోయేది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఆకలి పుట్టేది. ఇవాళ రేపు అలా ఎక్కడుందండి? ఇవాళ రేపు అలా అస్సలు లేదు కదా!
సో, దానివల్ల ఏమవుతుందంటే ఆహ్, పిల్లలకు మెటబాలిజం ఇష్యూస్ వస్తాయన్నమాట. అది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందన్నమాట వాళ్ళకి. సో, ఇదొకటి. ఇంకా నేను ఈ మధ్య న్యూస్ చూసాను. జస్ట్ ఎ సెకండ్. నేను ఈ మధ్య ఒక న్యూస్ చూసాను. నీట్ ఎగ్జామ్‌లో పాజిటివ్ స్కోర్ రాలేదు ఆర్ రాదేమో అని భయంతో కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేశారు అని చూసాను. అది చూడంగానే నాకు చాలా బాధేసింది. ఆహ్, పిల్లలకి ఆహ్, చిన్న చిన్న ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అంత స్ట్రెంగ్త్ కూడా లేకుండా అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ డ్రైన్ అవుతున్నారనమాట. ఎమోషనల్ సపోర్ట్ లేక లే ఆర్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా లేకోకుండా తయారైపోతున్నారనమాట. అది ఎందుకు అంటే మేబీ చాలా రీజన్స్ ఉండొచ్చు. మేబీ ఫ్యూచర్ పట్ల భయమో, లేదా సొసైటీ ఏమనుకుంటుందో, లేదా పేరెంట్స్ ఏమంటారోనో. జస్ట్ ఒక్క ఎగ్జామ్‌తో మన లైఫ్ డిసైడ్ అవ్వదు కదండీ! ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన థెర్స్ నథింగ్ గోయింగ్ టు గో రాంగ్. ఆహ్, ఆ ఎగ్జామే శాశ్వతం కాదు. నన్నడిగితే చదువే శాశ్వతం కాదు. చదువే మొత్తం కాదు. ఎంతమంది చదువు రాని వాళ్ళు కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా దే హావ్ బీన్ బిలియనేర్స్ అండ్ ఆహ్, ఆహ్, చాలా వెల్ సెటిల్డ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కదా మనకి. సో, చదువు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతామేమో అనే భయంతో మీరు తల్లిదండ్రులకి ఎంత తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఎవరైనా ఈ వీడియో చిన్న పిల్లలు చూస్తున్నట్లయితే జస్ట్ కొంచెం థింక్ చేయండి. మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమి అనరు. మిమ్మల్ని ఏం పనిష్ చేయబోరు. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్ రైట్. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైమ్ రాయండి. నెక్స్ట్ టైమ్ కూడా రాయాలని ఇంట్రెస్ట్ లేదు అంటే ప్లీజ్ డిస్కస్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్. సిట్ అండ్ టాక్ టు దెమ్. కూర్చోండి, మాట్లాడండి, ఓపెన్ అప్ అవ్వండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి మాట్లాడండి. దానికి మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. మీ పేరెంట్స్ కూడా వన్ డే వెన్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ వాటెవర్ ద కెరీర్ యూ చూస్, లైక్ మీరు సెలెక్ట్ చేసుకున్న కెరీర్‌లో మీరు సక్సెస్ అయితే ఆబ్వియస్‌లీ మీ పేరెంట్స్ కూడా హ్యాపీనే కదా! ఇవాళ రేపు మేబీ వాళ్ళు చూస్ చేసిన కెరీర్‌లో మీరు సెటిల్ అవ్వలేదని ఒక 1 ఆర్ 2% బాధ ఉన్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మీ హ్యాపీనెస్ కంటే ఇంకా ఏది అవసరం కాదు, ముఖ్యం కాదు. ఈ ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు పిల్లలు అనేది నాకు ఇట్స్ ఏ $1000 క్వెషన్ అనమాట. సో, అది ఈ ఈ సూసైడల్ థాట్స్ అండ్ సూసైడల్ థాట్స్ ప్రివెన్షన్ గురించి నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేసున్నాను. ఆహ్, అసలు సూసైడల్ థాట్స్ ఎందుకొస్తాయి? రాకుండా ఏం చేయాలి? వచ్చిన తర్వాత లైక్ హౌ వి హావ్ టు కమ్యూనికేట్ దట్ థాట్స్ టు అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ క్లోజ్డ్ వన్స్, డియర్ వన్స్. మనం అట్లాంటి చెడు ఆలోచనలు మన బ్రెయిన్‌లో తొలుస్తున్నప్పుడు మనము ఎవరితోనో డిస్కస్ చేయాలి. నాకిలా ఉంది అన్నట్టు. మేబీ వాళ్ళ పెయిన్ వాళ్ళు ఎలాంటి పెయిన్ గో త్రూ అవుతున్నారనేది మనకు తెలీదు. మనము ఈవెన్ వి కాంట్ ఈవెన్ ఎస్టిమేట్ అనమాట. మనకు అర్థం కూడా అవ్వదది. ఎంత పెయిన్ అనేది. కదా! సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ జస్ట్ ఒక్కసారి ఆ సూసైడల్ ప్రివెన్షన్ అన్న ఒక వీడియో ఉంది నా ఛానెల్‌లో. లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు ఆహ్ అక్కడ కొన్ని హెల్ప్‌లైన్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఆ హెల్ప్‌లైన్ నంబర్స్‌కి కాల్ చేసినట్లయితే మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతారు. అంటే గోప్యంగా ఉంచుతారు. ఎవరితో డిస్కస్ చెయ్యరు. అండ్ మీరు ఆ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా షేర్ చేయగలిగితే ఐ థింక్ అట్‌లీస్ట్ ఒక్కరు దాని నుంచి బెనిఫిట్ పొందినా కూడా ఐ విల్ బి మోర్ హ్యాపీ. బికాజ్ నేను ఆ వీడియో చేయడానికి కారణము నేను చూసాననమాట. నా క్లోజ్డ్ సర్కిల్‌లో కొంతమంది ఎంత సఫర్ అయ్యారు. వాళ్ళ లవ్డ్ వన్స్‌ని కోల్పోయి అన్నది నేను ఆహ్, ప్రత్యక్షంగా చూసాను. సో, అందుకు చెప్తున్నాను. ఆ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ ద పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, కొంచెం నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి. సో, అది ప్లీజ్ పిల్లలెవరైనా నాది చూస్తున్నట్లయితే లైక్ స్టూడెంట్స్ ఈవెన్ అడల్ట్స్ కానీ ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఈ సూసైడ్స్ అనేవి ప్లీజ్, 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 ప్లీజ్ డోంట్ డూ థట్. దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ వేస్ టు సర్వైవ్. ఒక్క రీజనే అంతే.
ఆ ఒక్క రీజన్ చేత మీరు ఇది చేస్తున్నారు. దిస్ టూ షల్ పాస్ కదా! ఇది కూడా ఎళ్ళిపోతది. అదొక్కటి మీరు మైండ్‌లో జస్ట్ ఒక్కసారి ఆలోచించినట్లయితే యూ విల్ హావ్ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. సో, అది ఒకటి నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఇవాళ. ఇంకా నిన్న నేను నా వీడియో ఎండ్ చేసే టైంకి లైక్ హ్మ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆహ్, డిస్కస్ చేద్దామని అనుకున్నాననమాట. సో, అది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వల్ల ఆహ్, ఇప్పుడు కొంతమందికి ఆహ్, అంత ఫిట్‌గా ఉంటారు. దే విల్ బి మోర్ హెల్తీ అండ్ ఫిట్ అనమాట. కానీ వాళ్ళకి లైక్ లంగ్స్ ఇష్యూస్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఉంటాయి. అవి లైక్ క్రానికల్‌గా ఉంటాయన్నమాట. లైక్ అంటే దీర్ఘకాలికంగా ఉంటాయన్నమాట అవి వాళ్ళతో. సో, ఇప్పుడు మనకి అంతా ఫిట్‌గా ఉండి ఏ ఒక్క ఆర్గాన్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్‌గా మన హెల్త్ ఇంపాక్ట్ ఉన్నట్లే. సో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట. వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఐబీఎం. నేను ఐబీఎంలో వర్క్ చేసేటప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కమ్ కొలీగ్ హీ వాస్ ఎ డెవలపర్ అండ్ ఐ వాస్ ఎ టెస్టర్. సో, తను అంత ఫిట్‌గానే ఉండేవారు. లైక్ ఎవ్రీ సండే క్రికెట్ గేమ్స్ ఆడతారు కదా! లైక్ క్రికెట్ ఆడేవారు. ఆల్ ఓవర్ మోస్ట్‌లీ ఫిట్‌గానే ఉండేవారు. హీ గాట్ యూఎస్ ఆఫర్ అండ్ హీ ట్రావెల్ టు యూఎస్. అక్కడికెళ్ళాక యాక్చువల్‌గా హీ వాస్ హ్యావింగ్ ఆస్త్మా ఆల్రెడీ. యూఎస్‌లో క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉంటాయో మనందరికి తెలుసు కదా! సో, కోవిడ్ టైంలో ఆ క్లైమాటిక్ కండిషన్స్‌కి తనకి ఆస్త్మా ఎక్కువ హిట్ అయ్యి, ట్రిగ్గర్ అయ్యి హీ వాస్ హాస్పిటలైజ్డ్ అండ్ హీ వాస్ నో మోర్ అనమాట. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే లైక్ వెన్ ఐ హర్డ్ ద న్యూస్ ఆఫ్ హిమ్ లైక్ 1 వీక్ ఐ వాస్ కంప్లీట్‌లీ బ్లాంక్. బికాస్ మనము ఇప్పుడు క్లోజ్‌గా డైలీ మాట్లాడుతూ ఉన్న వాళ్ళతో కొంచెం ర్యాపో బిల్డ్ అవుతది కదా! సో, లైక్ థట్ మా మదర్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ కంప్లీట్‌లీ మ్యూట్‌లోకెళ్ళిపోయాననమాట. బికాస్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ ద వన్ హూ అబ్జర్వ్డ్ అనమాట. ఎందుకు ఈ మధ్య యూ యూ కెప్ట్ సో సైలెంట్ అని చెప్పి వన్ డే హీ కాల్డ్ మీ అనమాట. కాల్ చేసినప్పుడు నేను ఇలా మా మదర్ హెల్త్ ఇష్యూ ఇదేదో డిస్కస్ చేశాను. హీ కన్సోల్డ్ మీ లైక్ వన్ ఆఫ్ హిస్ ఆంట్స్ వాళ్ళ రిలేటివ్స్‌లో కూడా ఒకరికి ఇలాగే బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. తను కంప్లీట్‌లీ క్యూర్ అయ్యారు. సో, నీడ్ నాట్ టు వర్రీ. లైక్ అమ్మకేం కాదు. మదర్ ఆల్సో విల్ బి ఫైన్ అన్నట్లు కన్సోల్ చేశారు. ఆహ్, సో, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను కన్సోల్ చేసిన వ్యక్తి వెన్ ఐ హర్డ్ దట్ హీ ఈస్ నో మోర్, తను ఇక లేరు అని విన్నప్పుడు నాకు లిటరల్లీ ఒక 1 వీక్ ఐ వాస్ బ్లాంక్ అనమాట. అసలు లైఫ్ ఏంటి ఇంత అన్‌ప్రెడిక్టబులా అసలు అని. అప్పుడు లైక్ ప్రతి ప్రాబ్లమ్ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి కదా! ఒక లైఫ్ లెసన్. సో, అలా అనమాట. సో, అప్పుడు నాకు ఓకే. లంగ్స్, ఓకే. బ్రీతింగ్ కెపాసిటీ, లంగ్ పవర్ ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తది మనల్ని అనేది నాకప్పుడు అప్పుడు అర్థమైందనమాట ఆ ఇన్సిడెంట్ తర్వాత. అసలు ఆస్త్మా అంత ఇంపాక్ట్ చేస్తదా? అసలు ఏంటి అన్నది. సో, వన్ ఆఫ్ ద యాక్ట్రెసెస్ హర్ హస్బెండ్ ఆల్సో పాస్డ్ అవే కదా! లైక్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ రీప్లేస్‌మెంట్ సరైన డోనార్ టైంకి దొరకక సో, హీ ఆల్సో పాస్డ్ అవే కదా! సో, ఇలాంటి కొన్ని కేసెస్ విన్నప్పుడు మనము దాని నుంచి నేర్చుకోవాలి. లైక్ బ్రీతింగ్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్, లంగ్ పవర్‌ని మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అన్నది. సో, నేను నిన్న నా వీడియో స్టాప్ చేసే టైంకి దట్ వాస్ ద టాపిక్. అది డిస్కస్ చేస్తూ ఉండిన్నాను. సో, అది ఇవాళ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాను. నేనసలు ఈ ఛానల్‌లో ఎక్సర్‌సైజెస్ నాకు నేను ఓన్‌గా చేసుకోవచ్చు కదా! ఇంట్లోనే కామ్‌గా. నేను ఈ ఛానల్‌లో ఎందుకు పెట్టాలి వీడియోస్ అని ఎవరికైనా క్వెషన్ రావచ్చు. యాక్చువల్‌గా నేను అంత పని చేసుకుంటాను, పిల్లల్ని టేక్ కేర్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు తెలుసు. మాకు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు ఫిట్‌గా ఉండాలి. ఓవర్ వెయిట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆహ్, ఏమంటారు రూట్ కాజెస్ ఆఫ్ ద ఆహ్, మోర్ ఆర్ లెస్ లైక్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అని చెప్పి. సో, మాకు డాక్టర్స్ ఫిట్‌గా ఉండమని చెప్పారు. ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు. ఫిట్‌గా ఉండాలి అని తెలుసు. ఓవర్ వెయిట్ తెచ్చుకోకూడదని తెలుసు. అన్నీ తెలుసు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ టాస్క్‌కొచ్చేటప్పటికి ఏమైతదంటే,
నేను కొంచెం లేజీ, కొంచెం బద్ధకం అనమాట. నేనే కాదు ఆల్మోస్ట్ ఎవరైనా బద్ధకంగానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ అన్ని పనులు చేస్తాము. బికాజ్ అవి మ్యాండేటరీగా చేయాల్సిన పనులు కాబట్టి చేస్తాము. ఇది అలా కాదు కదా! చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. నో వన్ ఈజ్ గోయింగ్ టు మానిటర్ కదా! మనల్ని ఎవ్వరు మానిటర్ చెయ్యరు. నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేశావా? నువ్వు ఇవాళ యోగా చేశావా? నువ్వు ఈరోజు వార్మప్స్ చేశావా? అని నో వన్ ఈజ్ లైక్ ఒక బెత్తం పట్టుకొని ఎవరు మనల్ని ఇది చేయరనమాట. కదా! సో, నాకు కొంచెం బద్ధకం. యోగా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం కోసం. కానీ ఫిట్‌గా ఉండాలి. ఇవాళ ఏ రోజైనా నేను చేయలేదు అంటే నాకు ఇంకా స్ట్రెస్ అనమాట. ఓహ్! అయ్యో! ఈరోజు చేయలేదు, ఈరోజు చేయలేదు, ఈరోజు ఆ స్ట్రెస్ ఫేస్ చేసే కంటే, అరే! చేద్దాము, ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసి చేద్దాము, ఇవాళ చేద్దాము అన్న మైండ్ సెట్ స్టార్ట్ చేశాను. ఆ చేద్దాము అన్న దగ్గర నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. లైక్ నేను ఒకసారి మా హస్బెండ్‌తో డిస్కస్ చేశాను. ఆహ్, నేను ఇలా ఒక ఏరోబిక్స్ ఆర్ జుంబా ఆర్ యోగా ఇన్‌స్టిట్యూట్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. లైక్ హౌ ఇట్ వుడ్ బి అన్నట్టు. ఎలా ఉంటది అని చెప్పి నేను డిస్కస్ చేశా. మా హస్బెండ్ అన్నారు, ఇన్‌స్టిట్యూట్ పెట్టి లైక్ ఆడియన్స్‌ని రండి, జాయిన్ అవ్వండి, యోగా చేయండి అంటే ఎవరు రారు. వచ్చినా లైక్ ఇట్ విల్ బి లైక్ టెంపరరీ. కొద్ది రోజులు చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. మోర్ ఓవర్ రూమ్ రెంట్స్ అవంతా కొంచెం ఎక్స్‌పెన్సివ్. ఇట్స్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో, నీకు ఎలాగో ఒక ఛానల్ క్రియేట్ చేసావు లాంగ్ బ్యాక్. బెటర్ యూ బీ సిస్టమాటిక్ ఇన్ యువర్ ఓన్ వే, ఇన్ యువర్ ఓన్ ఛానల్ అని చెప్పారనమాట. సో, నాకు ఓకే. రైటే కదా! కరెక్టే కదా! మనము వెళ్ళే దారి మంచి మార్గమైనప్పుడు, మనం చేసే పని మంచి పని అయినప్పుడు, మనము ఎవరో ట్రోల్ చేస్తారు, ఎవరో నెగటివిటీని జనరేట్ చేస్తారు, క్రియేట్ చేస్తారని ఎందుకు ఆలోచించాలి? బెటర్ డూ ఇట్ కదా! అని స్టార్ట్ చేశాననమాట. అది కూడా ఇప్పుడు నా ఈ ఎక్సర్సైజెస్ వీడియోస్ వల్ల అట్‌లీస్ట్ ఒక్కరు వాళ్ళ హెల్త్ రెవల్యూషన్ టేకప్ చేసిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో ఒక్కరు భాగమైనా కూడా నేను హ్యాపీ అనమాట. నాకు ఇంతకంటే ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ లేవు దీని నుండి. ఆహ్, సో, అందుకోసం నేను స్టార్ట్ చేశాను. అదొక పాయింట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నేనేంటంటే యాక్చువల్‌గా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కోసము, లైక్ నేను స్టార్ట్ చేశాను ఎలాగో ఈ 1000 డేస్ ఛాలెంజ్ అనేది 6, 100 ఏమైనా గానీ నేను ఇది ఫినిష్ చేయాలి అన్న మైండ్‌సెట్‌తో స్టార్ట్ చేశాను. లైక్ యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్, లైక్ పిల్లల హెల్త్ ఇష్యూసో, లేక నా హెల్త్ ఇష్యూసో ఇట్లాంటివేమైనా ట్రిగ్గర్ అయినప్పుడు తప్పితే స్కిప్ కొట్టకూడదు. నో ఎగ్జంప్షన్, నో ఎక్స్‌క్యూజెస్ అని నేను డిసైడ్ అయ్యి వచ్చాననమాట. సో, సెల్ఫ్ మోటివేషన్ కోసము, సెల్ఫ్ మోటివేషన్ లైక్ నేను డే 1 స్టార్ట్ చేసినప్పుడు నా బాడీ ఇంత ఫ్లెక్సిబుల్‌గా లేదు. డే 3తో కంపేర్ చేస్తే మీరు కావాలంటే ఒక్కసారి నా డే 1 వీడియోస్‌కెళ్ళి చూడండి. అక్కడ ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ బల్కీ స్టమక్, బల్కీ హ్యాండ్స్ అండ్ నేను ఇంత ఫ్లెక్సిబుల్‌గా చేయలేకపోయాను. ఇంత ఈజీగా చేయలేకపోయాను. డే 3కొచ్చే టైంకి నా బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అయిపోయింది. నేను ఇప్పుడు కొంచెం ఈజీగా చేయగలిగాననమాట ఇవాల్టితో కంపేర్ చేస్తే. సో, థాట్ సార్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ మైసెల్ఫ్, ఆ ఇంప్రూవ్‌మెంట్ చూసుకోవడం కోసం నేను స్టార్ట్ చేసుకున్నాననమాట. ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ వే ఉన్నప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అనేది ఇట్ వర్క్స్ దట్ వే. లైక్ ఎవ్రీథింగ్ మానిటరింగ్ ఉన్నప్పుడే కదా! లైక్ మైక్రో మానిటరింగ్ ఈ మధ్య కాలంలో ఆఫీస్‌లో చేస్తారు కదా! మైక్రో మానిటరింగ్. మైక్రో మానిటరింగ్ అండ్ మానిటరింగ్ దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం చేసే పని 100% ఎఫర్ట్ పెట్టి 100% ప్రొడక్టివిటీతో చేస్తామనమాట. సో, దట్ ఈస్ ద మెయిన్ గోల్ అండ్ టార్గెట్ బిహైండ్ దిస్. ఇంకా దీనివల్ల ఒక్కరు బెనిఫిట్ పొందినా కూడా ఇట్స్ ఫైన్ ఫర్ మీ అట్‌లీస్ట్. సో, నేను అసలెందుకు చేస్తున్నాను అనే దానికి ఐ థింక్ దిస్ ఈస్ ద ఆన్సర్. ఆహ్, సో, ఇంకా యాక్చువల్‌గా మా పెద్ద పాప చాలా అల్లరి. బాబోయ్! అస్సలు ఎంత అల్లరంటే ఆహ్, ఎక్కడ ఎగురుతదో, ఎక్కడ దూకుతదో, ఎక్కడ ఉరుకుతదో, ఎక్కడ పరిగెడతదో, ఎక్కడ పడతదో కంట్రోలే ఉండదనమాట. తను ఎక్కడో ఎగిరి, ఎక్కడో ఏదో చేసొచ్చింది స్కూల్‌లో ఆర్ సమ్‌వేర్. తనకి అరిపాదము నొప్పి స్టార్ట్ అయిందనమాట. ఆల్ ఆఫ్ సడెన్ మిడ్‌నైట్. అది ఎప్పుడు మొహరం మార్నింగ్ అనంగా నైట్.
సో, నైట్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ స్లీప్ ఉండే. కి పాదాలు మసాజ్ చేస్తూ అట్లా అట్లా ఆన్ అండ్ ఆఫ్ స్లీప్ ఉండే. సో, దాని ఇంపాక్ట్ నాకు ఆ రోజు తెలియలేదు. తనేమో షీ ఈజ్ కంప్లీట్‌లీ ఫైన్ అనమాట. మార్నింగే లేచి హాలిడే అంటే చాలు ముందే లేసి, ముందే రెడీ అయిపోయి, ముందే ఎళ్ళిపోయిద్దనమాట ఆడుకోవడం కోసము. సో, తనకేమీ ఇది లేదు. పిల్లలంటే అలాగే ఉంటారు కదా! ఆహ్, ఆహ్, ఎటు తిరిగి మనకే అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ అనమాట. స్ట్రెస్ లెవెల్స్, హార్మోనల్ ఇంబాలెన్స్‌లు. సో, అందుకోసమే మనం జాగ్రత్తగుండాలి మన హెల్త్ పట్ల. పిల్లలు వాళ్ళు ఎలాగైనా సెట్ అయిపోతారు. బికాజ్ దట్ ఏజ్ ఈస్ లైక్ దట్. వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి. వాళ్ళు రాళ్ళు తిన్న అరిగించుకునే శక్తి వాళ్ళకుంటది ఆ ఏజ్‌లో కాబట్టి దే కెన్ మోల్డ్ అనమాట. బట్ ఒక్కరోజు నిద్ర ఎంత డిస్టర్బ్, ఎంత ఇరిటేట్ చేస్తదన్నది నాకు ఆ ఎఫెక్ట్ అనేది ఇవాళ తెలుస్తుందనమాట. సో, నేను ఇవాళ కొంచెము లేట్‌గా స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఆహ్, కిడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్‌సెట్ అండ్ ఈచ్ కిడ్ ఈస్ యూనిక్ కదండీ! ఎందుకంటారా? మా చిన్నమ్మాయి వెరీ కామ్ అండ్ హ్యాపీ గోయింగ్ అనమాట. వెరాజ్ మా పెద్దమ్మాయి క్రాంకీ, క్లమ్జీ, వెరీ యారోగెంట్, వెరీ అగ్రెసివ్. సో, వెరీ ఎమోషనల్. ఇ సో, 2 డిఫరెంట్ వాస్ట్ యాటిట్యూడ్స్ అనమాట ఇద్దరిలో. సో, అది ఇంకా పిల్లల స్కూల్లో ఐసీఐఏ అవార్డ్స్ ఇస్తున్నారు. లైక్ వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి ఉండినారనమాట లాస్ట్ ఇయర్. ఆహ్, పిల్లలకి లైక్ దే కెన్ ఎనాక్ట్ అండ్ షో అనమాట. లైక్ అచీవర్స్ ఉంటారు కదా! వాళ్ళలాగా. మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ ట్విన్ సిస్టర్స్ దే ఎనాక్టెడ్ లైక్ రైట్ బ్రదర్స్ అండ్ దే గాట్ అవార్డ్. అండ్ ఇంకొకరు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సన్ హీ ఎనాక్టెడ్ యాజ్ సర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ అండ్ హీ ఆల్సో గాట్ ద అవార్డ్. సో, ఇవాళ వాళ్ళకి ఆ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో. అది కిడ్స్ రిలేటెడ్. అండ్ ఎక్సర్‌సైజెస్ డైలీ చేయాలా అంటే, యాహ్! మనం డైలీ ఫుడ్ తీసుకుంటున్నాం కదా! చేయాలి ఆబ్వియస్‌లీ. 1 ఆర్ 2 డేస్ ఇఫ్ యూ హావ్ ఎనీ ఎగ్జంప్షన్ ఏదైనా ఒక రోజో, 2 రోజులో ఎగ్జంప్షన్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ మనము రోజు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, మనము రోజు యాక్టివ్‌గా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా రోజు చేసుకోవాలి. చేసుకుంటే బెటర్. సో, ఇక్కడ నేను క్యాట్ అండ్ కౌ పోస్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతదంటే, మనము హెడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు, మన థైరాయిడ్ గ్రంథి మీద చాలా ఇంపాక్ట్ ఉంటదనమాట. థైరాయిడ్ హార్మోన్ స్టిమ్యులేషన్ అనేది నార్మల్‌కొస్తుందనమాట. వేరాజ్ ఇంకొకటి మన స్పైనల్ కార్డ్, మన బెల్లీ అన్నీ కోఆర్డినేషన్‌లో ఉంటాయనమాట. ఇది కంప్లీట్ బ్రీత్ పవర్ కంట్రోల్‌తో చేయాలనమాట. మనము ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఊపిరి పీల్చుకోవడము, వదలడము దాని మీద ఫోకస్ పెడుతూ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. సో, అది ఆహ్, ఇంకోటి ఏదైనా సరే మనము డిన్నర్ ఎర్లీ డిన్నర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ రేపు అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా! లేట్ నైట్స్ తింటారు, లేట్ నైట్స్ పడుకుంటారు. 12, 1 అసలు మనకి చాలా వరకు డే స్టార్ట్ అవ్వడమే లేట్‌గా స్టార్ట్ అయ్యి, లేట్‌గా ఎండ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ ద వే కదా! మనము ఇలాంటి లైఫ్ స్టైల్‌తో మనం సెల్ఫ్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. పూర్వము మనము మన పెద్దవాళ్ళు ఎలా ఉండేది వాళ్ళ లైఫ్ స్టైలు? ఎర్లీగా తినేవాళ్ళు, ఎర్లీగా పడుకునేవాళ్ళు. ఆహ్, "గూట్లో దీపం, నోట్లో ముద్ద." ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుంది? నేను మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తే ఇంతే అనమాట. 7 హార్డ్‌లీ 7 ఈస్ ద మాక్సిమం టైమ్ దే గో టు స్లీప్. 7 వాళ్ళు తినేసి పడుకునేస్తానన్నారనమాట. అది నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో నాకు గుర్తున్నదేంటంటే 9 పడుకునేసేదాన్ని నేను నాకు గుర్తున్నంతలో. ఎందుకంటే లైక్ ఈటీవీలో న్యూస్ వచ్చేవన్నమాట. ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తది ఆ న్యూస్‌కి. ఆ మ్యూజిక్ టీవీలో వస్తూ ఉండంగానే నాకింక నిద్రొస్తా, ఇంకా కళ్ళు మూస్తా, తెరుస్తా అట్లా ఎప్పుడు నిద్రపోయేదాన్ని. బికాజ్ అప్పట్లో అలసట అలా ఉండేదనమాట. మనిషికి శారీరకంగా ఆహ్, అలసిపోయి నిద్ర పట్టేసేది. నిద్రపోయేవాళ్ళము. ఇప్పుడు మనం పిల్లల్ని అసలు ఆడుకొనిస్తేనేగా వాళ్ళకి నిద్ర పట్టేకి.
మన బాడీ అలసిపోయినప్పుడే మనకి ఆదమరచిన నిద్ర పడుతుందనమాట. అలాంటి అలసట పిల్లలకి లేదు. వాళ్ళకి కూడా ఎంతసేపు బ్రెయిన్‌తోనే పని చేపిస్తున్నాం మనము. బాడీకి ఎటువంటి పని పెట్టట్లేదు మనము పిల్లలకి కూడా. ఎంత ఇది చూడండి వాళ్ళది ఆడుకునే వయసులో కూడా మనము ఒక టైమొస్తే ఆటోమేటిక్‌గా దే ఆల్సో హావ్ టు బి ఇన్ ద రేస్ అనమాట. వాళ్ళు కూడా రేస్‌లో పాల్గొనాల్సిందే. ఎయిదర్ విన్ ఆర్ లూజ్ దే హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్. ఆ రేస్ అనేది మనము ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకి అని నాకనిపిస్తుంది ఎస్పెషల్లీ. అంత రేస్, అంత కాంపిటీటివ్ స్పిరిట్ ఇంత చిన్న ఏజ్‌కి పెట్టడం వల్ల, వాళ్ళకింత చిన్న ఏజ్ నుండే స్ట్రెస్ లెవెల్స్ అనమాట. ఆ స్ట్రెస్ అనేది అమ్మాయిలకి చాలా ఎఫెక్ట్ చూపిస్తది. ఈవెన్ అబ్బాయిలలో కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది. అమ్మాయిలలో ఎలా అంటే ఇవాళ రేపు అది చేంజ్ చేశారు కదా! ఇదివరకట్లో పీసీఓఎస్, ఇప్పుడు పీఎంఓఎస్. పీఎంఓఎస్ అంటే మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇదివరకైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లా చెప్పేవాళ్ళు. దాన్నిప్పుడు మెటబాలిజం సిండ్రోమ్‌గా కన్వర్ట్ చేశారు. చేంజ్ చేశారనమాట. ఎందుకు? ఎందుకంటే ఫిట్‌నెస్ ఇష్యూస్ అండి. ఓవర్ వెయిట్, ఒబెసిటీ, లేట్ నైట్ ఈటింగ్, లేట్ నైట్ స్లీపింగ్ ఇలా. మనము ఇప్పుడు మన జీవన విధానం అనేది మనము మన కాలచక్రము సూర్యుని అనుసంధానంగా ఉండాలనమాట. సూర్యుడు ఉదయిస్తానే లేవడము, ఇన్‌ఫాక్ట్ ఉదయించక ముందే లేస్తే ఇంకా బెటరు. సూర్యుడు అస్తమించే టైంకి మన జీర్ణ వ్యవస్థని కట్టడి చేయడము. ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోయాక మన జీర్ణ వ్యవస్థ మందగిస్తుందనమాట. యాక్టివ్‌గా ఉండదింకా. సో, అట్‌లీస్ట్ మనము డిన్నర్ 7:00 లోపల చేయగలిగితే అది మన హెల్త్‌కి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. మనము డిన్నర్ 7కి అంటున్నాము. చాలా వరకు హౌసెస్‌లో 7కి స్టార్ట్ చేస్తారు ప్రిపేర్ చేయడమే. ఇన్‌ఫాక్ట్ అది నాకు కూడా పాసిబుల్ కాదు. నాకు పాసిబుల్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. అలా చేసుకుంటే బెటర్ అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలున్న వాళ్ళకి ఆల్మోస్ట్ సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళము మనము ఒక వేలో ఉన్నా సరిపోతది. బట్ చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా మనము ఉండాలి కాబట్టి తప్పదు. అట్‌లీస్ట్ డిన్నర్ 8 లోపు క్లోజ్ చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. చాలా మంచిది. ఇంకా డిన్నర్ 8 లోపే కదా! నేను కార్బ్స్ ఏది కావాలన్నా 8 లోపే తినేసి క్లోజ్ చేసేస్తాను అంటే అలా కూడా అవ్వదు. మీరు లైట్ డిన్నర్ చేసుకుంటేనే దాని ఇంపాక్ట్ మనకి ఉంటుంది. మనము డిన్నర్ చేస్తేనే కదా మనకి మన స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండవు. మనకు నిద్ర డిస్టర్బెన్సెస్ ఉండకుంటేనే కదా మనకి హార్మోన్స్ అనేది మనకి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా మనకి యాక్టివ్‌గా ఉండే హార్మోన్స్ అన్ని జనరేట్ అయ్యేది. స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ఎక్కువ రిలీజ్ అయ్యేది మోస్ట్‌లీ దేనివల్ల అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనమాట. చాలామంది అంత ప్రాపర్‌గా చేస్తారు. ఫిట్‌నెస్ చేస్తారు, ఎక్సర్‌సైజ్‌లు అన్నీ చేస్తారు, యోగా చేస్తారు, ఫుడ్ ప్రాపర్‌గానే ఉంటారు, అంతా చేస్తారు. నిద్రని కాంప్రమైజ్ అవుతారు. నాకు 6 గంటలు నిద్ర సరిపోతుందిలే, 6 గంటలు చాలు ఇవాల్టికి. ఓకే. నేను 6 గంటలు పడుకున్నా కూడా నేను యాక్టివ్‌గానే ఉంటాను అలా అంటుంటారు. బట్ అలా అవ్వదనమాట. మన బ్రెయిన్ నిద్రలో 3 స్టేజెస్‌లోకెళ్తుంది. ఫస్ట్ స్టేజ్ మనము కొద్దో గొప్పో యాక్టివ్‌గానే ఉంటాము. మనకి మెలకువగానే ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఒక మోస్తరు నిద్రలోకెళ్ళిపోతాము. గాఢ నిద్రకి, ఒక మోస్తరు నిద్రకి మధ్యస్థంగా ఉంటుందనమాట. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు లేట్ నైట్స్ ట్రావెలింగ్ చేయొద్దు. అదేమంటారు ఇంకా ఆహ్, దొంగలు తిరిగే టైం అంటారనమాట. ఆ టైంలో మనము గాఢ నిద్రలోకెళ్ళిపోతాము. ఆ గాఢ నిద్రలోకెళ్ళిపోతాం కాబట్టి అది దొంగలు తిరిగే టైం అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు. సో, ఆ గాఢ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్‌కి. డేటా అంతా అలొకేట్ చేసుకోనీకి, సార్ట్ ఔట్ చేసుకోవడానికి, లాంగ్ రన్‌లో డిమెన్షియా మతిమరుపు ఆహ్, ఇవన్నీ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ రాకుండా ఉండాలి అంటే, ఈ 3 లెవెల్స్ ఆఫ్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము ఇగ్నోర్ చేస్తాము.
నేనిక్కడ మాట్లాడుతూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఎవరైనా నా డే 3లో స్టార్ట్ చేసి ఉంటే, నా డే 1 నుండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఏ ప్యాట్రన్‌లో నేను నా ఫిట్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాను అని. కొన్ని నిలబడుకొని చేసేవి, కూర్చొని చేసేవి, పడుకొని చేసేవి. లాస్ట్‌లో నేను నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేస్తాను. టు కామ్ డౌన్ అనమాట. బాడీ, బ్రెయిన్ అలసిపోయి ఉంటాయి కదా! సో, వాటిని కామ్ డౌన్ చేసేకి నేను లాస్ట్‌లో బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది మ్యాండేటరీగా చేసుకుంటాను. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం వల్ల బ్రెయిన్‌కి ఎస్పెషల్లీ ఒక టైప్ ఆఫ్ ప్లెజెంట్, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందనమాట. సో, దానికోసం చేస్తాను నేను. ఇంకా ఈ ఆహ్, స్లీప్ రిలేటెడ్ మనకి అలా 3 స్టేజెస్‌లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి మనకి మన బ్రెయిన్‌కి నిద్ర సరిపోయింది అంటే మనకి అలారంలు ఇవన్నీ ఏమి అవసరం లేకుండానే మెలకువ వచ్చేస్తుంది. ఒక్కరోజు కావాలంటే అది అబ్జర్వ్ చేసి చూడండి. మనము ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచినప్పుడు మన బ్రెయిన్‌కి ఆ 3 స్టేజెస్ ఆఫ్ స్లీప్ దక్కినట్లయితే ఆటోమేటిక్‌గా బ్రెయిన్ విల్ బి అవేకెన్ అనమాట. బ్రెయిన్ దానంతట అదే మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇంకా సరిపోయింది నిద్ర ఇంక లేగు అన్నట్టు. సో, అది చూసుకోవాలనమాట. మనము అర్ధరాత్రి 12కి పడుకుంటాము, 1 గంటకు పడుకుంటాము, మార్నింగ్ 10కి లేస్తాము, 11కి లేస్తాము అంటే అలా అవ్వదు. మనము సూర్య భగవానునితో అనుసంధానమై ఉండాలి మన జీవన కాలచక్రం అనేది. దాని అనుగుణంగానే మనకి మన మెటబాలిజం, మన జీర్ణ వ్యవస్థ దాని అనుగుణంగానే పనిచేస్తుంది. అందుకే గదా చెప్తారు ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రాజులాగా తినండి. ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నము మధ్యస్థంగా తినండి.